హలో, ఈమె పద్మ. రేపు స్నేహ పెళ్ళికి వస్తున్నావా? ఊరికే పద, సరదాగా వెళ్దాం. అయ్యో, నా బిడ్డ కనిపించట్లేదే. అయ్యో, మా బిడ్డ. ఇలా చూడండి, మీ కూతురు పద్మ క్షేమంగా మీ ఇంటికి వస్తుంది. ఈ ఊరి పెద్దగా చెప్తున్నాను, మీరేమి భయపడకండి. పోలీసులతో నేను మాట్లాడతాను. సార్, ఈ ఊరిలో ఇది 3వ మిస్సింగ్ కేస్. ఇలాంటి క్లూస్ దొరకడం లేదు. అస్సలు అర్థం కావడం లేదు. ఇక్కడ జనాలు బాగా భయపడుతున్నారు. ఏరా, ఎన్నాళ్ళురా ఇలాగా? సుమతికి మీ ప్రేమ విషయం చెప్పేయచ్చు కదరా. నా ప్రేమ ఇప్పటిది కాదురా, నాకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు. అప్పటి నుండే మేమిద్దరం కలిసి చదువుకున్నాం. పెరిగే కొద్దీ తన మీద ప్రేమ, అభిమానం పెరిగింది. తను పై చదువులకి పట్నం వెళ్ళాలి అనుకుంది. నేను వేరే సిటీకి వెళదాం అనుకున్నా, కానీ తన కోసం తనతో పాటు నేను కూడా ఇక్కడికే వచ్చేశాను. సుమతి నా ప్రాణంరా. సంజు, నేను మన ఊరికి వెళ్తున్నాను. తాతయ్యని చూడాలి అనిపిస్తుంది. అవునా, సరే సుమతి, నేను కూడా వస్తాను. నాకు కూడా రావాలి అనిపిస్తుంది. సరే సంజు, రేపు ఉదయం బయలుదేరదాం. రే, నాకెందుకో సుమతి కూడా నిన్ను లవ్ చేస్తుందేమో అనిపిస్తుందిరా. ఆయన ఫేస్లో ఎంత ఆనందం కనిపించిందో నువ్వు వెళ్తాను అన్నప్పుడు. సంజు, ఊరంతా ఏంటి ఇంత సైలెంట్గా ఉంది? ఎవరూ కనిపించడం లేదు. అయ్యో, మా బిడ్డ. అయ్యో, మా బిడ్డ. ఏమైంది బాబాయ్, ఎందుకు ఏడుస్తున్నారు? వాళ్ళ కూతురు లలిత కనిపించడం లేదమ్మా. 10 రోజుల నుండి నా కూతురు పద్మ కూడా కనిపించడం లేదు. ఈ ఊర్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు. మాకు చచ్చిపోవాలనిపిస్తుంది. సార్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం అర్థం కావడం లేదు. అదే మా కూడా తెలియడం లేదు. మా టీం మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తున్నా, కానీ ఒక్క క్లూ కూడా దొరకట్లేదు అని ఎన్ని రోజులు సరిపెడతారు? ఇప్పటికీ 7 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారు. ఇంకా ఎంతమంది అమ్మాయిలకి ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా సరిపెడతారు? మేము చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ మేము చేస్తున్నామండి, కానీ ఎలాంటి లాభం లేదు. కొంతమంది కానిస్టేబుల్స్ ని సెక్యూరిటీగా ఉంచండి. ఈ ఊర్లో వాళ్ళకి ధైర్యంగా కూడా ఉంటుంది. అవన్నీ ఏ అవసరం లేదులే అమ్మా. చదువుకునే పిల్లలకి ఇబ్బంది. ఒక పక్క అమ్మాయిలు కనపడకుండా పోతుంటే ఇబ్బంది అంటారు. ఏంటండి అర్థం లేకుండా? ఇలా చూడండి, నేను ఈ ఊరి పెద్దని. ఏం చేయాలో మీరు నాకు చెప్పొద్దు. మీరు చిన్నవాళ్ళు, మీకేం తెలీదు. ముందు మీరిక్కడి నుండి వెళ్ళండి. అయినా ఇదంతా అదయ్యం పనే. ఊరివాళ్ళు చెప్తున్నట్లు అదయ్యమే అమ్మాయిలను మాయించేస్తోంది. ఏంటి దెయ్యమా? అదంతా ఏముండదండి. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. ఇలాగే చూడు అమ్మాయి, ముందు నిన్ను నువ్వు కాపాడుకో. ఆ దెయ్యం నిన్ను ఏం చేయకుండా చూసుకో ఫస్ట్. పో ఇక్కడ నుండి. ఇదిగో ఇలా చూడండి అంకుల్, మర్యాదగా మాట్లాడండి. తనతో మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నేను ఊరుకోను, జాగ్రత్త. సంజు, ఇదంతా ఏదో అనుమానంగా ఉంది కదా? అవును సుమతి, నాకు అదే అనిపిస్తుంది. తాతయ్య, ఎలా ఉన్నావు? నువ్వు బాగుంటే నేను బాగున్నట్లే బంగారం. నాకు నువ్వు తప్పించి ఇంకా ఎవరు ఉన్నారురా? ఈ తాతయ్య గుర్తు వచ్చాడా? అవును తాతయ్య, నిన్ను చూడాలి అనిపించింది. చిన్నప్పటి నుండి నన్ను నువ్వే చూసుకున్నావు. నువ్వు లేకపోతే నేను లేను తాతయ్య. తల్లి, ఇంకా నేను ఎన్నాళ్ళు బ్రతుకుతానో తెలియదు. నీకు పెళ్లి చేసి నిన్ను ఒక అయ్య చేతిలో పెడితే నేను ప్రశాంతంగా ఉంటాను. సుమతి, ఏమైందిరా? ఏం లేదు తాతయ్య. ఒప్పుకో బంగారం. ఆలోచిస్తాను తాతయ్య. ఇన్నాళ్ళలో నన్ను తాతయ్య అడిగిన మొదటి కోరిక ఇదే. పెళ్లి చేసుకోమని అంటున్నారు. ఇన్నాళ్ళు నా కోసం చాలా చేశారు, కానీ తాతయ్య నన్ను పెళ్లి చేసుకోమన్నప్పుడు నాకు సంజు గుర్తుకొచ్చాడు. ఇన్నాళ్ళు నా ఫ్రెండ్స్ నేను సంజుని లవ్ చేస్తున్నానని చెప్పారు. నేనే అర్థం చేసుకోలేకపోయాను. సంజు కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. ఆ విషయం నాకు తెలుసు. ఒకసారి సంజుతో మాట్లాడాలి అని ఉంది. ఇప్పుడు చెప్పరా తమ్ముడు,
నీ లవ్ మ్యాటర్ ఎక్కడి వరకు వచ్చింది? తనకి నా ప్రేమ విషయం చెప్పాలి అంటే భయమేస్తుంది అక్క, తను ఏమంటుందో అని. ఫీల్ అవ్వకురా, నీ లవ్ త్వరలోనే సక్సెస్ అవుతుంది, సరేనా? అసలు అమ్మాయిలందరూ ఎందుకు కనపడకుండా పోతున్నారు? అసలు ఈ ఊరిలో ఏం జరుగుతుంది? హలో సంజు, ఏం చేస్తున్నావు? ఏం లేదు సుమతి, అస్సలు ఈ ఊరిలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అయోమయంగా ఉంది. ఎస్, నాన్న నేను ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. అమ్మయ్యా, ఇంకో 1 monthలో నా పెళ్ళి అయిపోతుంది. అయ్యో మా బిడ్డ, అయ్యో అయ్యో మా బిడ్డ. సార్, నా కూతురు సార్, నెల రోజుల్లో పెళ్లి పెట్టుకున్నాం సార్. మా కూతురిని కాపాడండి సార్, ప్లీజ్ అండి. సార్, త్వరగా ఏదో ఒకటి చేయండి, ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. ఇదంతా దెయ్యం వల్లనే జరుగుతుంది. ముందు మన ఊరి పూజారి గారితో మాట్లాడాలి. ఆయన ఏమైనా పూజలు చేస్తారేమో అడగాలి. నిజంగా దెయ్యాల వల్లే అమ్మాయిలు కనిపించలేదు అంటే మీరు నమ్ముతున్నారా? లేదురా, మేము కూడా నమ్మట్లేదు. ఖచ్చితంగా ఏదో జరుగుతుందిరా. అందరం కలిసి కనిపెడదాంరా. రాత్రిపూట మాత్రమే అమ్మాయిలు మాయమవుతున్నారు కాబట్టి మనం రాత్రిపూట ఈ ఊరికి కాపలా ఉండాలిరా. అందరం ఒకే చోట కాకుండా ఒక్కొక్కరు ఒక్కో చోట ఉందాం, సరేనా? సరేరా. సరేరా. సుమతి, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రికి బయటకి రావద్దు, మేం చూసుకుంటాము. మీతో పాటు నేను కూడా వస్తాను సంజు. వద్దు సుమతి, నువ్వు రావద్దు. నువ్వు జాగ్రత్తగా ఉండు సంజు. సంజు, నువ్వు ఏమీ తిన్నట్లు లేవు. పద, ఈరోజు నేను చేసిన వంటర్చి చూద్దు కాని. పద. ఈరోజు ఏంటి? సుమతి కొత్తగా మాట్లాడుతుంది, చాలా ప్రేమగా మాట్లాడుతుంది. స్వామీజీ, ఈ సమస్యకి మీరే ఏదైనా పరిష్కారం చెప్పాలి స్వామి. నిత్యం మన ఊరి గుడిలో పూజలు జరుగుతున్నాయి. దెయ్యాలు, భూతాలు వచ్చే అవకాశమే లేదు అని మీరు దెయ్యం వల్లనే అని నమ్ముతున్నారు కాబట్టి నేను పూజలు చేస్తాను. కానీ ఒక్క విషయం, ఇప్పటి వరకు కేవలం పెళ్లి కాని ఆడపిల్లలు మాత్రమే కనపడకుండా పోతున్నారు కాబట్టి ఈ సమస్యలన్నీ సర్దుకునే వరకు ఆడపిల్లల్ని బయట తిరగవద్దని చెప్పండి. పదమ్మ, ఇంటికి వెళదాం. అమ్మా గౌరీ, సంజు, వెళ్ళొస్తాము. జాగ్రత్త సుమతి, నేను ఇంటికి వచ్చి కలుస్తాను. హలో హలో సుమతి, ప్లీజ్ ప్లీజ్ నన్ను కాపాడు, త్వరగా రా. నేను చెరువు దగ్గర ఉన్నాను, కాపాడు ప్లీజ్. వెంటనే వెళ్ళాలి. ఇప్పుడు ఇటు వెళ్ళింది ఎవరు? సుమతే కదా. వెంటనే సంజుకి ఫోన్ చేయాలి. సంజు, సుమతి పరిగెడుతూ వెళ్ళిందిరా. నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. నేను వెళ్ళేలోపే తను వెళ్ళిపోయింది. నువ్వు వెంటనే తనని కాపాడు, మేం కూడా వస్తున్నాం. సుమతి, ఎక్కడికి వెళ్ళావు? సుమతి, ఎక్కడికి వెళ్ళావు? హే, దయ్యంలా నాటకం ఆడితే నువ్వు దెయ్యాన్ని వేయిపోతావా? మర్యాదగా నువ్వెవరో చెప్పు. నువ్వేనా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంది? చెప్పు. అవునే, మేమే అమ్మాయిలని కిడ్నాప్ చేస్తున్నాం. ఏం చేస్తావు నువ్వు? ఏమీ చేయలేవు. ఇప్పుడే వెళ్ళి అందరినీ పిలుచుకుని వస్తాను, వాళ్ళు మీ అంత చూస్తారు. అప్పటి వరకు నువ్వు ఉండాలిగా. రేయి పట్టుకొండిరా దాన్ని. అక్కడ సుమతే కదా. రేయి దమ్ముంటే తనని టచ్ చేయనిరా, చూద్దాం. చంపేస్తాను ఒక్కొక్కళ్ళని, రండిరా. రేయి ఏంటిరా? దాంతో పాటు నువ్వు కూడా చేస్తావా? రేయి, మర్యాదగా మీరు ఎవరో చెప్పండి. మర్యాదగా చెప్పండి, ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఆ అమ్మాయిలు అందరూ ఎక్కడున్నారు? మాకేమీ తెలియదు సార్. మమ్మల్ని ఈ పని చెయ్యమని చెప్పారు, డబ్బులు ఇస్తామన్నారు.
ఎవరు చెప్పారు? అది ఈ ఊరి పెద్ద నారాయణమూర్తి గారు. ఏంటి సార్ ఇలా వచ్చారు మా ఇంటికి? ఏంటి విషయం? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము నారాయణమూర్తి. నువ్వే ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నావు అని మాకు తెలిసిపోయింది. మర్యాదగా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో చెప్పు. ఇంకా చాలా మంది పోలీసులు వస్తున్నారు. వాళ్ళు మాకులాగా మంచిగా అడగరు. చెప్పు. అవును, నేనే చేశాను. నా కొడుకు కోసం చేశాను. నా మనవరాల కోసం చేశాను. నా కొడుకు నా ప్రాణం. వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాడికి కూతురు పుట్టింది. కొన్నాళ్ళ తర్వాత నా కోడలు చనిపోయింది. ప్రాణంగా ప్రేమించిన భార్య చనిపోయాక వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. వాడికి కూతురు అంటే ప్రాణం. కానీ నా మనవరాలికి చిన్నప్పటి నుండి ఒక ప్రాబ్లం ఉంది. తను ఏమి చేసినా 9 సార్లు చేస్తుంది. తనకి ముద్దు పెట్టినా 9 సార్లు కావాలి అంటుంది. చాక్లెట్స్ ఇచ్చినా 9 కావాలి అంటుంది. వాళ్ళమ్మ చనిపోయాక ఆ ప్రాబ్లం ఇంకా పెద్దదయింది. ఎంత పెద్దది అంటే 9 మంది అమ్మలు కావాలి అనేంతగా నా మనవరాలు రోజు రోజుకి ఆరోగ్య పాడు చేసుకుంటుంది. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, ఈ ఊరిలో ఉన్న అమ్మాయిల్లో 9 మందిని కిడ్నాప్ చేసి వాళ్ళని నా మనవరాలి దగ్గర దాసీలుగా పెట్టి వాళ్ళని అమ్మలుగా తనకి చూపించాలని అనుకున్నాను. అదే చేస్తున్నాను. 8 మందిని కిడ్నాప్ చేశాను. తర్వాత ఈ సుమతిని కిడ్నాప్ చేయమన్నాను. కానీ దీనికి నిజం తెలిసిపోయింది. ఇదంతా దెయ్యం వల్ల కాదు, ఎవరో కావాలని చేస్తున్నారని. అందుకే తన్ని చంపేయమని చెప్పాను. సంజు అమ్మాయిలందరూ సేఫ్గా ఉన్నారు. నారాయణమూర్తి మనవరాలిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేసి సైకియాట్రిస్ట్ దగ్గర చూపిస్తున్నారు. మరి తర్వాత ఏంటి? ఇంకా తర్వాత మన పెళ్ళి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.